ప్రైజ్ ద లార్డ్. మన ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల సమయంలో డైలీ బెడ్ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రేమైన ఆత్మీయులారా, దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృపా పరిచర్ల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదండి. దేవుడు మనల్ని ప్రేమించి మరలా ఈ యొక్క నూతన దినాన్ని ఆయన దయాకిరీటంగా ఆయన ఉచితంగా మనకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవాది దేవునికే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. సరే, మంచిది. ఈ ఉదయకాలానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని చదువుకుందామండి. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. సామెతలు 20:12. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగజేసినవే. మరలా చదువుతానండి. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగజేసినవే. నేను కన్ను గురించి చెప్పట్లేదు కానీ చెవి గురించి ఈరోజు మనం ధ్యానించుకుందామండి. వినగల చెవి ఎవరు ఇచ్చారండి? వినగల చెవి ఎవరు ఇచ్చారు మనకు? ఎవరు కలుగజేస్తాడు? ఎవరు కలుగజేస్తారంటే దేవాది దేవుడే మనకు కలుగజేస్తాడు. అందుకే దావీదు అంటాడు కదండి, నా తల్లి గర్భంలో నన్ను రూపించినటువంటి విధము చూడగా భయము, ఆశ్చర్యము నాకు కలుగుచున్నదయ్యా అని అంటున్నాడు. ఎంత ఆశ్చర్య రీతిగా దేవుడు మనల్ని సృజించాడండి. అన్ని చక్కగా అవయవాలన్నీ కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడే, పిండముగా ఉన్నప్పుడే, శిశువుగా ఉన్నప్పుడే అన్ని కూడా దేవుడు సృజించాడు. చెవులు లేని వాళ్ళని చూసారండి? ముక్కు లేని వాళ్ళని చూసారా? కళ్ళు లేని వాళ్ళని మనం చూస్తూ ఉంటాం కదండి. ముక్కు లేని వాళ్ళు కూడా మనం చూసాం. నేను చూసానండి. ఎందుకంటే మా ఏరియాలోనే ఓ తల్లి 60 సంవత్సరాలు ఉంటాయి. ఆమెకి మరి ముక్కు ఉండదండి, హోల్ మాత్రమే ఉంటాయి, చిన్న చిన్న హోల్స్ మాత్రమే ఉంటాయి. అంటే దేవుడు అలా చేస్తాడు తల్లి గర్భంలో. అలాగే చెవులు లేని వాళ్ళు కూడా ఉంటూ ఉండవచ్చు. అడపదడప మనకు ఎక్కడో ఒక చోట చాలా తక్కువ కనబడతారు. కానీ చెవులు కలుగజేసిన వారు ఎవరు? మనలో ఉన్నటువంటి అవయవాలన్నిటి కలుగజేసింది ఎవరు అని అంటే దేవుడే. ఆయన కలుగజేశాడు కదా చెవులు. మరి ఆ చెవులతో ఏం వింటున్నాం? చాలా మంది ఉదయం లేవగానే లోక వార్తలన్నీ టీవీలు ఆన్ చేసుకొని ఆ దేశంలో ఏం జరిగినాయి, ఈ రాష్ట్రంలో ఏం జరిగినాయి, ఆ ప్రాంతంలో ఏం జరిగినాయని లోక సమాచారాలన్నీ చెవులేసుకుంటారు. మరికొంతమంది ఉంటారు ఆ ఇంట్లో ఏం జరిగినవి, ఈ ఇంట్లో ఏం జరిగినవన్నీ అన్నీ కూడా సమాచారాలన్నీ చెవులేసుకుంటారు. అసలు చెవులు దేవుడు ఎందుకు చేశాడు? ఆయన సృజించినటువంటి కారణం ఏంటి? ఎందుకు చెవులను నిర్మించాడని, ఎందుకు చేశాడని అంటే ఆయన మాటలు వినడానికి చేశాడండి. అందుకే యెషయా భక్తుడు అంటాడు చూడండి, 2 మాటలు నేను చదివి వినిపిస్తాను. ప్రవక్త అన్నటువంటి యెషయా అన్నటువంటి మాట చూడండి. 50వ అధ్యాయము యెషయా 5వ వచనం నేను చదువుతున్నాను చూడండి. ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. చూడండి ఎంత మంచిగా అంటున్నాడు చూడండి ప్రవక్త, ఎంత మంచి మాటలు. ప్రభువగు యెహోవా నా చెవికి వినబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. ఆయన నా చెవికి వినబుద్ధి పుట్టించాడు. అందుకనే నేను వింటున్నాను, ఆయన మాట వింటున్నాను. ఆయన నాకు ఏం చెప్తున్నా నేను వింటున్నాను. పలానా దగ్గరికి వెళ్దాంటే నేను వెళ్ళాను, చెప్పులు వదిలే అంటే వదిలేశాను, బట్టలు లేకుండా 3 సంవత్సరాలు తిరగాలంటే తిరిగాను. నేను వింటున్నాను. ఆయన నాకు చెవులకి వినబుద్ధి పుట్టిస్తున్నాడు కాబట్టే నేను తిరుగుబాటు చేయలేదు. అయ్యా నేను విననయ్యా, నేను ఎలా తిరగనయ్యా దిగంబరిగా, బట్టలు లేకుండా నేను ఎలా ఉండగలనయ్యా, నేను ప్రవక్తను కదా అని నేను అనలేదు, నేను తిరుగుబాటు చేయలేదు. ఆయన నా చెవులకు వినబుద్ధి పుట్టించాడు కాబట్టి నేను ఆయన మాట వింటున్నాను అని అంటున్నాడండి. వింటున్నారా ప్రియమైన దేవుని బిడ్డలారా? దేవుని మాటలు స్వయంగా యేసయ్య ఒక మాట అంటాడు చూడండి. మత్తయి సువార్త 13:13లో చూడండి. మత్తయి సువార్త 13:13 స్వయంగా సృష్టికర్త యేసయ్య చెప్తున్నటువంటి మాటలు మనం ఇది చదివి ముగించుకుందామండి. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులార విని, హృదయముతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము కొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినున్నట్లుగా విందురే గాని గ్రహింపరు. చూడండి నేను మరలా చదువుతాను. సరిగా మరి అక్షరాలు సరిగా కనబడట్లేదండి నాకు. నేను మరలా చదువుతాను. 13:15 మత్తయి సువార్త 13:15. ఈ ప్రజలు కన్నులార చూచి, చెవులార విని, హృదయంతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయం కొవ్వినది,
వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు. చెవులు ఎలా ఉన్నాయంటండి? చెవులు ఎలా ఉన్నాయంట? మందగిల్లిపోయినాయంట. దేవుని వాక్యాలు వినడానికి చెవులు ఎలా ఉన్నాయంటండి? మందగిల్లిపోయినాయంట చెవులు. అందుకనే చెవులకి దేవుని వాక్యాలు వెళ్ళట్లేదు. మేము కూడా చాలా మందికి సువార్త చెబుతూ ఉంటాం, అమ్మ మందిరానికి రండి, దేవుడు జీవితాలు కడతాడు, దేవుడు బతుకులను మారుస్తాడు, పరిస్థితులు ఎప్పుడు ఇలాగే ఉండవు, మారుతాయి, మీ బతుకులు మారుతాయి, మీ పరిస్థితులు మారుతాయి, దేవుడు సమర్థుడు, కార్యాలు చేస్తాడు, రండి అంటే అస్సలు రానే రారు. ఎందుకు? వాళ్ళ చెవులు ఎలా ఉన్నాయండి? మందమైపోయాయి, మందగిల్లిపోయాయి చెవులు. చాలా మంది వస్తూ ఉంటారు, మందిరాలకు వస్తూ ఉంటారు, ప్రతి వారం మానక వస్తూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, మందిరాన్ని డుమ్మ కొట్టకుండా వస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ మరి వాక్యాలు ఎట్టుపోతున్నాయండి? వాక్యాలు చెవులకు వెళ్తున్నాయా అని అంటే వెళ్ళట్లేదు. ఎందుకు? వింటున్నారు ప్రసంగాలు, దీర్ఘ ప్రసంగాలు. మరి పాస్టర్ గారు ఎంతో మరి రాత్రంతా, శనివారం రాత్రంతా ప్రసంగం అంతా మరి సిద్ధపరచుకొని వాక్యము మరి చెబుతూ ఉన్నప్పుడు శ్రద్ధగా వింటున్నారు, కానీ గ్రహించట్లేదు. ఒక స్త్రీ ఉందండి అపొస్తలుల కార్యంలో 16వ అధ్యాయంలో, పౌలు నిలబడి వాక్యం చెప్తుంటే ఆమె వింటూ ఉందట. వినడం ద్వారా ఆమె చెవుల నుండి వింటుంది, ఆ చెవుల నుండి విన్న వాక్యం హృదయంలోనికి వెళ్ళింది, హృదయం తెరబడ్డది, రక్షింపబడ్డది. ఆమె మాత్రమే కాదు, కుటుంబం అంతా రక్షణ పొందుకుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏది వింటున్నారండి? దేవుని మాటలు వినండి. ఆయన మాటలు జీవము కలిగిన మాటలు, ఆయన మాటలు పరలోకాన్ని తీసుకెళ్లే మాటలు, బాటలు, ఊటలు వినండి. అందుకనే కదా దేవాది దేవుడు చెవిని చేశాడు. ఆ చెవులతో దేవుని మాటలే మనం విందుముగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తానండి. స్తోత్రము తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఉదయకాల సమయంలో మీ పాదాల వద్దకు వస్తున్నాం తండ్రి. నాయన వినగల చెవులు తండ్రి నీవే నాయన మరి ప్రభా మాకు అనుగ్రహించారు. మరి ఈ చెవులతో నీ మాటలే మేము వినాలి, నీ పాటలే మేము వినాలి, నీ జీవపు మాటలే మేము వినినట్లుగా సహాయం చేయండి. ఇదిగో యేషయా ప్రవక్త అన్నట్లుగా ప్రభా ఆయన నాకు వినబుద్ధి పుట్టించుచున్నాడు కనుక నేను తిరుగుబాటు చేయలేదు అని అంటున్నాడు. తండ్రి యేసయ్య, మా కూడా నాయన ఎవరెవరైతే ఈ మాటలు వింటున్నారో ప్రతి ఒక్కరికి నీ మాటలు వినబుద్ధి పుట్టునుగాక యేసయ్య. ఎల్లప్పుడూ నీ మాటలే వినుటట్టుగా కృప చూపి సహాయం చేయమని నాయన వింటున్న ప్రియులందరినీ, వారి కుటుంబాలను, వారి పిల్లలని, వారి చేతి పనులను, వారి ఉద్యోగాలను ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజంతా మీరు తలబెడుతున్న ప్రతి కార్యాలు నా యేసయ్య సఫలపరచునుగాక. ఆమేన్.